క్షమించండి, కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్, అదేంటో కూడా మీకు త్వరలో చెప్తాను. ఇప్పుడు తరువు తీశారు కదా, త్వరలో నాన్నగారితో డైరెక్షన్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏ డైరెక్టర్ తో ఎప్పుడు రాబోతుంది ఏంటి అసలుకి దాని గురించి మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి నేను ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతుంది, మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటండి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఇది పరువు హత్యల మీద మీకు చూస్తే అర్థమై ఉంటది. బట్ అంత టిపికల్ గా జస్ట్ పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీని వల్ల జరిగిన హత్య, దాని వల్ల జరిగిన బాధ్యతలు, వాళ్ళకేం ఇలా టిపికల్ గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునిక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ ని మనకి ఎంత హార్ట్ కి ఎంత క్లోజ్ గా మనం వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. దట్ ఈస్ అ స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంటే ఇదే తెలుస్తుంది అనుకుంటాము. ఆడియన్స్ కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎం ప్రమాణం చేయడం అందరు కూడా చాలా హ్యాపీ. రెండు తెలుగు రాష్ట్రంలో మెగా ఫ్యాన్స్ అందరూ. కాకపోతే చిన్న టెన్షన్ కూడా ఉంది, ఆయన సినిమాని ఎక్కడ బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది. దాంతో ఒక క్లారిటీ ఇస్తారా? అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారేంటండి. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చన్, సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు, హత్యలు చేయడాలు అనేది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది? ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి, బట్ మై హార్ట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ ఉమెన్ అని టిపికల్ గా చెప్పను. ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కానీ కరెక్ట్ గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పాలి అడిగిన క్వశ్చన్. 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి, రైటర్